మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 29th సంబంధించి సెషన్ 1 ఈవీఎస్ చూద్దాము. గోధుమలో కుంకుమ తెగులు కలిగించేది ఏది? గోధుమలో కుంకుమ తెగులు కలిగించేవి యాక్చువల్లీ ఇవన్నీ మనకు శీలింధ్రాలు అన్నమాట, ఫంగైస్. కప్పలలో రూప విక్రియను నియంత్రించేది? కప్పలలో రూప విక్రియను నియంత్రించేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకు టెక్స్ట్ బుక్స్లో నుంచే వచ్చాయండి బిట్స్ అన్నీ. ఆప్షన్ 3 థైరాక్సిన్. ఊర్సా మెజర్ను ఈ విధంగా కూడా పిలుస్తారు. ఊర్సా మెజర్ను ఈ విధంగా కూడా పిలుస్తారు. బిగ్ డిప్పర్ అని కూడా పిలుస్తారండి. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని మన టెక్స్ట్ బుక్స్ నుంచి మిస్ కాదనమాట. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య పొందినప్పుడు ఏర్పడే వాయువు? లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య పొందినప్పుడు ఏర్పడే వాయువు? ఆప్షన్ 4 హైడ్రోజన్. లోహాలు అనేటివి సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ని రిలీజ్ చేస్తాయి. ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియ? ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియ? ఆప్షన్ 3 గాల్వనీకరణ, గాల్వనైజేషన్. నీటి ఆవిరి ద్రవం రూపంలోకి మారే ప్రక్రియ? ఆవిరి ద్రవం రూపంలోకి మారుతుందన్నమాట, గ్యాస్ అనేది లిక్విడ్ రూపంలోకి. ఆప్షన్ 2 సాంద్రీకరణం. బాష్పీభవనం అంటే ద్రవ రూపంలో ఉండేది వాయు రూపంలోకి వెళ్ళిపోతుందన్నమాట. కృష్ణానది జన్మస్థానం? కృష్ణానది జన్మస్థానం ఆప్షన్ 4 మహాబలేశ్వరం. తేనెటీగలలో వాగల్ నృత్యం ఒక రకమైన? ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇది మనకు తక్కువ స్టాండర్డ్లోనే ఉంది, 4th ఈవీఎస్లోనే ఉంది మనకి. తేనెటీగల్లో వాగల్ డ్యాన్స్ అనేది ఈ ఒక రకమైనటువంటి భావ వ్యక్తీకరణ ఏది? దృశ్య భావ వ్యక్తీకరణ అండి ఇది. ఆప్షన్ 3. క్లాస్ చెప్పేటప్పుడు కూడా చెప్పాం ఈ బిట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి, చూసుకోండి. ఈ విధంగా అడుగుతారని కూడా చెప్పాం. సో అట్లాగే అడిగారు. భవన నిర్మాణంలో తాపీ మేస్త్రి ఉపయోగించే పనిముట్లు? బాబిన్ అనేది ఎవరు యూజ్ చేస్తారు? మిషన్ కుట్టేవాళ్ళు, టైలరింగ్స్, సూది టైలరింగే. సాల్డరింగ్ గన్ ప్లస్ ద్రవమఠం. ఆప్షన్ 1 అండి. ద్రవమఠం అనేది మనకి ఇక్కడ తాపీ మేస్త్రీలు ఉపయోగించేది. పదునైన కొరికే దంతాలు, బబలమైన నవిలే దంతాలు మరియు చీల్చే దంతాలు కలిగి ఉండే జంతువులు? యాక్చువల్లీ మనకు పదునైన కొరికే దంతాలు, బలమైన నవిలే దంతాలు శాకాహారులకి, చీల్చే దంతాలు మాంసాహారులకి, 2 కలిసి ఉండేది ఉభయహారులు. ఉభయహారులు ఈ 2 లక్షణాలు కలిగి ఉంటారు.
ఆప్షన్ 3. ఇది కూడా మనకు థర్డ్ ఫోర్త్లో ఉంది. మొక్కలలో నీటి రవాణా దీని ద్వారా జరుగును. మొక్కలో నీటి రవాణా దేని ద్వారా జరుగుతుందంటే దారువు ద్వారా జరుగుతుందండి. ఓకే, దారువు ద్వారా నీళ్ళ యొక్క రవాణా. మనకు ఇట్లా ఉంటుంది కదా, చుట్టూరు బెరడు ఉంటుంది, మధ్యలో ఉంటుందన్నమాట. ఇదంతా మనకు దారువు. మార్బుల్ క్యాన్సర్కు కారణమైంది ఏమిటి? మార్బుల్ క్యాన్సర్కి కారణమైంది యాసిడ్ రైన్స్ అనమాట. మనకి తాజ్మహల్ సంబంధించి కూడా అందుకే అది మనకు పసుపు కలర్లో మారిపోతూ ఉంది. ఇది మనకు సంబంధించి సైన్స్ అంతా టెక్స్ట్ బుక్స్లో ఉండేదే అండి. మీకు టెక్స్ట్ బుక్ సంబంధించి ఇచ్చారు మొత్తం. ఇక్కడ టెక్స్ట్ బుక్ చదువుకుంటే సరిపోతుంది. మన యాప్లో 499 రూపీస్కి టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా మీకు ఎలా ఉంటాయి, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఇలాగ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి అనమాట. 3rd to 8th ఉంటాయి, 9th 10th లింక్ టాపిక్స్ ఉంటాయి, సైకాలజీ, పిఐఈ, మెథడ్స్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. ఈ విధంగా క్లాస్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ క్లాసు కవర్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఈవీఎస్ ఇప్పుడు సంబంధించి అయితే 3rd 4th నుంచి ఎక్కువ ఇచ్చారు, ప్లస్ 8th క్లాస్ 7th నుంచి ఎక్కువ ఇచ్చారు. సో ఇవి మనం చూసుకున్నామంటే కనుక మీకు పక్కా మీకు బిట్స్ అన్నీ కవర్ అవుతాయండి. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ లెసన్ మిస్ అవ్వకుండా చదువుకోవచ్చు, ఎగ్జామ్స్ రాయొచ్చు, మీకు చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా అవైతే మీకు టెస్ట్ సిరీస్ అనమాట 499. ఇదైతే మీకు వీడియో క్లాస్ ఉంటాయి మొత్తం 599 రూపీస్తో మీకు మొత్తం వీడియో క్లాస్ అనేటివి పర్చేజ్ చేసుకోవచ్చు. అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ అనేటివి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. టెట్, డిఎస్సి రెండింటికి యూజ్ అవుతుందండి. 1 year వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా సైకాలజీ సంబంధించి ఓన్లీ 99 రూపీస్తోనే వీడియోస్ ఉన్నాయి, దాని పీడిఎఫ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఓకే, ప్లస్ వాటికి సంబంధించి యూనిట్ వెనక ఉన్నటువంటి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉన్నాయి. 99 రూపీస్కే ఈ అకాడమీ టెక్స్ట్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే మీకు 27 బిట్స్ వచ్చాయి. 30కి 27 బిట్స్ వచ్చాయి. ఎవ్రీ సెషన్లోనే మీకు 27-28 బిట్స్ కవర్ అవుతున్నాయి ఈ అకాడమీ బుక్ నుంచే. సో ఇదొక్క చదువుకొని పోయినా మీకు సైకాలజీ మొత్తం కవర్ అవుతుందండి. 199 రూపీస్ పీడిఎఫ్స్కి అందుబాటులో ఉంది. 3rd to 10th అనేది మీకు పీడిఎఫ్స్ అనేవి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. హ్యాండ్ రిటర్న్ ఉన్నాయి, సిస్టమ్ ప్రింట్ ఉన్నాయి. 1 రూపీకే మీకు సైకాలజీ టెస్ట్లు అనేవి ఉంటాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. మెయిన్ అయితే కనుక టెస్ట్ సిరీస్ అంతా యూజ్ అవుతుంది. మీకు అందరూ మీకు టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇచ్చున్నాము, క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం సోషల్. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తారండి. ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరు? ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరు? స్వామి దయానంద సరస్వతి. భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకునే రోజు? జాతీయ వినియోగదారుల దినోత్సవం డిసెంబర్ 24. సింధు ప్రజలు పశుపతి పేరుతో ఈ దేవుణ్ణి పూజించేవారు. పశుపతి పేరుతో ఎవరిని పూజించేవారండి? శివుడిని అండి. గులాంగిరి పుస్తకాన్ని రాసింది? గులాంగిరి పుస్తకాన్ని రాసింది ఆప్షన్ 4 జ్యోతిరావు పూలే. సరికాని జత అబ్దుల్ రజాక్ అండి. దేవరాయ 2, డొమింగో ఫేస్, హరిహరరాయ 2 కాదు, ఇబ్న్ బటూటా. అంటే ఈ వీళ్ళ కాలంలో వీళ్ళు రాజ్యాన్ని సందర్శించారనమాట. ఆప్షన్ 2 అనేది రాంగ్గా ఉంది. ఇబన్ బటూటా, హరిహరరాయ 1, నికోలో కాంటి, దేవరాయ 1 ఇవన్నీ రైతే మనకు. ఆప్షన్ 2 రాంగ్. కాబా భవనం వీరికి సంబంధించినది? కాబా అనేటువంటి భవనం వీళ్ళకి సంబంధించింది. ఏ మతం వాళ్ళకంటే? ఆప్షన్ 4 ముస్లిమ్స్. మన విశ్వం యొక్క వ్యాప్తి అనేది స్థిరమా అండి? మార్చగలుగుతామా? పరిమితంగానే ఉందా? లేదు కదా, అనంతమైనది. ఆప్షన్ 2 అనంతం. ప్రపంచంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారు? ఇది కూడా డైరెక్ట్ బిట్ టెక్స్ట్ బుక్స్లో ఉంది. ఆస్ట్రేలియా. మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడేటువంటి రోజు? మకర రేఖ మీద సూర్యుడు ఈ విధంగా మనకు ఋతువుల కాలంలో ఈ విధంగా ఉన్నప్పుడు ఇది కిందది మకర రేఖ అన్నమాట. ఓకే, దీని మీద నిట్ట నిలువుగా సూర్యుడి యొక్క కిరణాలు పడేటువంటి రోజు? ఆప్షన్ 4 డిసెంబర్ 22. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం? ఆప్షన్ 1 1905. ఇది కూడా టెక్స్ట్ బుక్స్ పెట్టే, అన్నీ మన టెక్స్ట్ బుక్స్లోనివే. వాతావరణంలోని వాయువుల అమరికకు సంబంధించి సరికాని జత? నైట్రోజన్ 78% రైట్ అండి, ఆక్సిజన్ 21% రైట్,
కార్బన్ డైఆక్సైడ్ రాంగ్ అనమాట. ఆర్గాన్ 0.93%. ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్. మన రాజ్యాంగంలోని ఈ అధికరణం అంటరానితనాన్ని నిషేధించినది. మన రాజ్యాంగంలోని ఈ అధికరణం, ఈ ఆర్టికల్ అంటరానితనాన్ని నిషేధించింది. ఆప్షన్ 2 17th. ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం 1 మరియు పరిసరాల విజ్ఞానం 2ని ఏకీకృతం చేసి పరిసరాల విజ్ఞానంగా బోధించాలి అని సూచించింది. EVS 1, EVS 2ను కలిపి EVSగా బోధించాలి అని చెప్పింది. ఆప్షన్ 1 NCF 2005. శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోపానం. శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోపానం. సమస్యను ఫస్ట్ గుర్తించేది ఒకటైతే సమస్యను నిర్వచించి విశ్లేషించాలి. ఆప్షన్ 2. సాధారణంగా బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం. ముందు చేస్తామన్నమాట. బోధన అభ్యసన ప్రారంభించడానికి ముందు లోప నిర్ధారణ మూల్యాంకనం. జరిగేటప్పుడు నిర్మాణాత్మక మూల్యాంకనం. అయిపోయిన తర్వాత సంగ్రహణాత్మక మూల్యాంకనం. సోషల్. క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం. క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం. ఆప్షన్ 2 సన్నాహం అని ఇచ్చారు. సన్నాహం. తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు తీసుకెళ్లేటువంటి దృక్పథం. ఇక్కడ మన కీలో అయితే అకార్డింగ్ టు కీ అయితే మనకు 2 ఇచ్చారండి. ఆప్షన్ 1 ఇచ్చారు. సంశ్లేషణాత్మకత ఇది ఇచ్చారు. 2 రైట్ ఆన్సర్స్ అని ఇచ్చారండి ఫైనల్ కీలో. నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల సోపానాలు లేదంటే సాధనాలండి. సాధనాలు. ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 3 4 ఉంటాయి మనకు సాధనాలు. 4 ఉంటాయి. ఆప్షన్ 3. దీంతో మనకు EVS కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, చూడండి అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారు, మనకు గమనించుకోవాలి.